ఈ ఎమ్మెల్యే గారు వస్తారంటారా? 6 గంటలకల్లా వస్తానన్నారు. 8 అయింది, ఇంతవరకు రాలా. లేటుగా రావడం ఈ నాయకుడికి బాగా అలవాట్లేండి. ఒరే మనకి చాక్లెట్లు ఎప్పుడు ఇస్తారా? జెండా ఎగిరేసాక. ఆ జెండా ఎప్పుడు ఎగిరేస్తారు? ఎవరో పెద్ద మనిషి వస్తాడంట. ఆయన ఎప్పుడు వస్తాడు తెలీదు. ఈ పాటికి ఢిల్లీ దగ్గర నుంచి గల్లీ వరకు అన్ని చోట్ల జెండా వందనం చేసేసి ఉంటారు. రైటే, కానీ ఎమ్మెల్యే గారు ఎప్పుడొస్తారో తెలీదు. చూడండి, పాపం పిల్లలు ఎండలో మాడిపోతున్నారు. అరుగో వచ్చేసారు. రండి రండి. పర్ఫెక్ట్ సరే, ఫాలో మీ. ఎవరు? నేను ఈ స్కూల్కి హెడ్ మాస్టర్ అండి. లేడీ ఎవరు? నా భార్య అండి. ఈ స్కూల్లోనే సైన్స్ టీచర్ గా పనిచేస్తుంది. సూపర్. ఓకే రండి. ప్లీజ్. ఇక్కడే సార్. ఏదా రిబ్బన్? ఏదా రిబ్బన్ దేనికి సార్? మా వాళ్ళు ఏదో ఓపెనింగ్ ఉందన్నారు. ఓపెనింగ్ కాదు సార్, మరి మీరు జెండా ఎగరేయాలి సార్. ఏమయ్యా, నీ కళ్ళకి నేనేమన్నా బోకులా కనిపిస్తున్నానా? అదేమిటి సార్? లేకపోతే ఏమిటా, ఎవడన్నా గాలిపటాలు ఎగరేస్తారు, పావురాలు ఎగరేస్తారు, కాళ్ళు ఎగరేస్తారు. ఈడవడంటే బాబు కోతుల పక్కుంటూ వెళ్ళమంటాడు. ఇవాళ ఆగస్టు 15 సార్. అయితే ఏంటయ్యా నీ పుట్టినరోజా? మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు. దానికి నేనేం చేయాలయ్యా బాబు? ఈ తాడు లాగండి. రాయితే ఏమవుతుంది? జెండా ఓపెన్ అవుతుంది. ఓ సింతేనా? ఇలాంటి చాలా లాగేశాను, లాగేస్తాను. నీసుడా, నీలాంటి వ్యధమని జెండా ఉందనానికి పిలవటం నాదే తప్పురా. నీ పాపిష్టి చేతులతో ఆ జెండాను తక్కే అర్హత కూడా నీకు లేదురా. గాంధీ, ఏంటి నాన్నగారు? ఈ జెండా నువ్వెగరై. జరిగిందేదో జరిగిపోయింది, బాధపడకు. అన్నట్టు హాస్టల్ నుంచి అమ్మాయి ఉత్తరం రాసింది. 4 రోజుల్లో పరీక్షలు అయిపోతాయట. అయిపోగానే వచ్చేస్తానంది. ఏట్రా షాక్ అయిపోయి చూస్తున్నావు? తాగొచ్చానా? లేదు, నువ్వు చెంప మీద కొట్టిన దగ్గర నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా కొట్టలేదు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వు హెడ్ మాస్టర్ కదా, నా హెడ్ లోకి పెద్ద డౌట్ వచ్చింది, అది తీర్చుకుందాం వచ్చాను. ఏమిటది? పొద్దున ఏంట్రా అన్నావు? ఈ రోజు ఆగస్టు 15 మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అన్నావా? అవును. ఊరుకా, అన్ని జోకులు. ఇదిగో పొద్దులమ్మా, నువ్వు చెప్పు, మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా? ఇంత రాత్రిపూట ఇంటికి వచ్చి గొడవ చేయడం బాగాలేదు. బయటికి వెళ్ళండి. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. స్వాతంత్రం వచ్చిందా రాలేదా? వచ్చింది. నువ్వు కూడా మళ్ళీ అబద్ధాలు, అన్ని పొగుడు బుద్ధులు. రే గాంధీ గారు ఏమన్నారా? ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు చెప్పాడండి. అయితే ఈ రాత్రితో తేలిపోవాలి మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా రాలేదా అని. ఓ పని చేయ పంతులమ్మా, నువ్వు ఈ అర్ధరాత్రి ఒంటరిగా గాంధీ సాక్షి దాకా వెళ్లి సేఫ్ గా తిరిగి వచ్చావనుకో, మీ మొగుడు పెళ్ళాలు చెప్పినట్టుగా మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టే, లేకపోతే రానట్టే. ఏంటలా చూస్తున్నావు? వెళ్ళు. నువ్వు వెళ్ళేదనుకో మీ ఆయన పంపిస్తాను, రోడ్డు మీద కాదు పైకి. ఆయన చెయ్యదు. అయితే బయలుదేరు. నువ్వు వెళ్ళొద్దు. వెళ్ళకపోతే నువ్వు పోతావు. నేను చచ్చిపోయినా పర్లేదు. అయితే చావు. ఆయన చేయకండి, నేను వెళ్తాను. అది పెళ్ళావంటే. ఈ బట్టలని తీసేసి వెళ్ళొచ్చి.
దాని కూడా వెళ్ళి స్వాతంత్రం వచ్చిందో రాలేదు వచ్చి చెప్పండి. వెళ్ళు. నా పేరు రామనాథం. ఈ హెడ్ మాస్టర్ ఇంటి పక్కనే ఉంటాం. ఈయన మహా శాడిస్టు. భార్యను విపరీతంగా అనుమానించి రోజు ఆమెను చెప్పకొడుతూ ఉంటాడండి. నేను ఆయన స్కూల్లో లెక్కల మాస్టర్ అండి. చెప్పకూడదు కానండి, మా హెడ్ మాస్టర్ మేడంని లెక్కలేని సార్లు హింసించేవాడు. సాటి మాస్టర్లతో మాట్లాడితే అక్రమ సంబంధాలు అంట కట్టేవాడండి. గత రాత్రి కూడా భార్యను అనుమానించి నగ్నంగా చేసి నడురోడ్డు మీదకి పంపించాడండి. పాప మా మహాతల్లి ఆ అవమానం భరించలేక గుళ్ళోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. భార్యని అవమానించి అనుమానించి ఆమె మరణానికి కారకుడైన ఈ ముద్దాయికి సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించటమైనది. మందులో ఉన్న కనికరం కూడా లేకుండా లాగి గో మీద కొట్టావు. ఇప్పుడు చూడు ఎన్ని కష్టాలు తెచ్చుకున్నావు. అనుభవించు. హెడ్ మాస్టర్ చూస్తుంటే మరీ జారేస్తుంది. నాన్న, ఏంటి నాన్న ఇది? నువ్వమ్మని చంపావా? అబద్ధం. నువ్వమ్మని చంపలేదు. నువ్వమ్మని చంపలేదు. నువ్వమ్మని చంపలేదని చెప్పు నాన్న. చెప్పు నాన్న. ఈ పెళ్ళెవర్రా? హెడ్ మాస్టర్ కూతురటండి. హాస్టల్లో చదువుకుంటుందండి. ఈ న్యూస్ తెలిసి వచ్చి ఉంటుంది. తల్లి కన్నా పెళ్ళే బాగుంది కదరా. చెప్పు నాన్న. ముందుగానే ఈ అమ్మాయిని చూసింటే రాత్రి తల్లికి బదులు కూతురు పంపించేవాడా? పోనీ ఈ రాత్రికి ఈ అమ్మాయిని పంపించండి. ఎంత అందాన్ని బట్ట బయలు చేస్తావేట్రా? 4 గోళ్ల మధ్య మనమే చూసుకుందాం. చెప్పు నాన్న. అమ్మ నువ్వు చంపావా లేదని చెప్పు నాన్న. అమ్మ నువ్వు చంపలేదని చెప్పు నాన్న. చెప్పు నాన్న. నువ్వు చంపలేదని చెప్పు నాన్న.
చచ్చిపోయింది. ఎస్, నా కూతురు చచ్చిపోయింది. అవును, నా కూతురు చచ్చిపోయింది. కాదు, నా కూతురు చచ్చి బతికిపోయింది. నా కూతురు ఇంకా ఎవరు 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 ఏమీ చేయలేరు. నా కూతుర్ని నేనే చంపేశాను, నా చేతులతో నేనే చంపేశాను. ఎందుకో తెలుసా? నేను బతికుండగానే నా పెళ్ళాన్ని కాపాడుకోలేకపోయాను. ఇప్పుడు నేను జైలుకి వెళ్తే నా కూతుర్ని వీళ్ళు బతకనివ్వరు, ఈ లోకం బతకనివ్వదు, దాన్ని బతకనివ్వరు. అందుకే నా కూతుర్ని నేనే చంపేశాను. ఇప్పుడు నా కూతురు క్షేమం, దాని శీలం క్షేమం, దాని బతుకు క్షేమం. ఇక దాన్ని ఎవరు 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 ఏమి అన్న నిద్రపోతున్నాడు. పొద్దున నీ పాడితే తీగ ప్రోగ్రామ్ ఏంటి? అరవద్దే పిచ్చి మొహమా, అన్న కోపం వస్తుందని పావురానికి చెప్పినట్టు చెప్పాను. నా మాట విన్నావా? లతా మంగేష్కర్ టైప్ లో కుహు కుహు అని కూని రాగాలు తీసావు, కూని అయిపోయి టిఫిన్ అయిపోయావు. అంతే అన్నా, దీన్ని వేసే చెప్తా. ఏయ్ ఏసేనా, ఎరగది ఎరగది పిచ్చి మొహమా. దరిద్రం చండాలం, ఎవడ్రా అప్రాచ్య ఈ బొమ్మికి విసిరేసింది? ఏ పంతులు, ఏంటి వాయిస్ రేజ్ అవుతుంది? అది అన్న తినేసింది. అయ్యో అయ్యో, ఇది సాక్షాత్తు అన్నగారు తిని పారేసిన బొమ్మిక అండి. నేనెవరో వేశారనుకున్నాను. మహాప్రసాదం. ప్రసాదం ఏం తెచ్చావు? పులిహోర తెచ్చానండి. ఎలా పట్రా? అది అమ్మవారికి నైవేద్యం పెట్టి. పెట్టండి, దేవతకి నైవేద్యం ఏంటా? అలాగే చిత్తం. అసలు దేవతలకు నైవేద్యం పెట్టడం ఏమిటండి నా మొహం? మీలాంటి వాళ్ళకు నైవేద్యం పెడితేనే పుణ్యం, పురుషార్థం. కానివ్వండి. మార్తమే పాపం దుర్బాధ స్వప్ననాశని కాండాత్ కాండాత్ ప్రరోహంతి పరుష పరుష పరి. క్షమించమ్మా, భక్తితో చేయాల్సిన పూజ భయంతో చేయాల్సి వస్తోంది. గట్టిగా గంట కొట్టడానికి వీల్లేదు, పెద్దగా మంత్రాలు చదవటానికి వీల్లేదు. చివరికి నీకు నేను నైవేద్యం పెట్టే పరిస్థితి కూడా నోచుకోలేదు. అపరాధ సహస్రానికి ఎంత హెల్లించిన. ఎవరా అది కాలింగ్ బెల్ కొట్టింది? నేను కాదన్నయ్యా, ఈయన కొట్టాడు. నమస్తే అన్న. ఏంట్రా? నిన్ను మన ఎంపీ నరసింహ గారు రమ్మంటున్నారు. ఎక్కడున్నాడు? పెద్దగా అనాశవానికి కర్మకాండాలు చేస్తున్నాడు. ఇంతవరకు ఇటువంటి మంచి మనిషిని నేను చూడలేదు. ఆయన మనిషి అన్నావంటే ముందు వెనక చూడకుండా నిన్ను మర్డర్ చేస్తా. హలో మహాత్ముడయ్యా ఆయన. ఎవడు వీడు? పొద్దున్నే తలకొరి పెట్టేస్తున్నావు. ఎవడికెరక నడి రోడ్డు మీద పడి ఉన్నాడు. రాజకీయ నాయకులం కదా, జనంత పబ్లిసిటీ ఉంటదని బొందలగడ్డగా తోలుకొచ్చిన. అది సరే, నన్నెందుకు రమ్మన్నావు? ఆ అప్పర్ బత్తోనికి కిందోని చూడు. ఎవరి లోయర్ బ్రతకాడు? మన అపోజిషన్ మల్లేష్ గాడు. నీ పని నువ్వు చూసుకురా తమ్మి అన్న. వినిపించుకోలే, ఆడి పనులన్నీ ఇడిచి మన పనిలో ఏలు పెట్టిండు. మరి నాకు మండదా? అందుకే మన రవిగాంతో మార్నింగ్ వాక్ లో ఏపించేసి ఈడకి తీసుకొచ్చి 2 in 1 లెక్క తగలేసి కవరేజ్ చేస్తున్నా. హిస్టరీ వద్దు, మ్యాటర్ అంటే చెప్పు. గాని మనమే చంపినవని ఆ 2 టౌన్ ఎస్ఐ గానికి తెలిసి మన రవిగాన్ని అరెస్ట్ చేసి నొక్కబోయిండు. పెద్దలతో మనకెందుకయా, కళ్ళు మూసుకోమన్నా. ఎస్పీ నన్ను కూడా చూడకుండా నా మీదే కళ్ళారు చేశాడు. అక్కడికి 1,00,000 ఆఫర్ చేశాం. లాయర్ నన్ను కూడా చూడకుండా నన్నే కోర్టుకి ఇడుస్తానన్నాడు. చూస్తుంటే పెద్ద మగాడ్లా ఉన్నాడు కదా అని నేను నైటీ వేసుకొస్తానన్నాను. లాకప్ లో పెట్టి మక్కలు కొడతానని వార్నింగ్ ఇచ్చాడు. అంటే ఎస్ఐ గారిని సైలెంట్ చేసి మన రవి గారిని బయటికి తీసుకురావాలి, అంతేగా? గంతే. 50,000 అవుతాయి. ప్రొసీడ్ అయిపో, ఇంటికొచ్చి పేమెంట్ తీసుకపో. హలో అన్న. నువ్వేనా కొత్తగా వచ్చిన ఎస్ఐవి? మీరెవరు? తీశాడు, మన దేశం పరువు మొత్తం తీశాడు. రాజమండ్రిలో ఉంటూ గోదావరి గురించి తెలియనోడు ఉండొచ్చు, విజయవాడలో ఉంటూ కృష్ణానది గురించి తెలియనోడు ఉండొచ్చు. నువ్వు ఈ ఏరియాలో ఉంటూ మా గాంధీ అన్న గురించి తెలియకుండా ఉన్నావంటే టూ ఇన్సల్ట్. ఓ, గాంధీ అంటే నువ్వేనా? ఇంట్రొడక్షన్ తర్వాత
ముందు అసలు కేసిటివ్వు. ఎందుకు? తలుపులు తీసి మా వాడిని తీసుకెళ్ళడానికి. నేనే తలుపులు తీస్తాను, మీ వాడిని బయటికి తీయటానికి కాదు, మిమ్మల్ని లోపల తీయటానికి. ఇదే మరి సీరియస్ కామెడీ అంటే? కామెడీ ఏంట్రా? వీళ్ళతో వచ్చిన గొడవే ఇది. కాకి డ్రెస్ వేసుకోగానే వీరావేశం వచ్చేస్తుంది. అర్జెంట్ గా అన్యాయాలను ఎదుర్కొని నాలాంటి వాళ్ళని బొక్కలో తోయాలని ఆత్రంగా ఉంటుంది. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటి సార్? ఇలా కూర్చొని ఆలోచించండి. ఇప్పుడు వ్యాస్ గారు ఉన్నారు, ఆయన మీకన్నా పవర్ఫుల్ ఆఫీసరే కదా. ఆయన చనిపోతే ఏం చేశారు? జనాలతో పాటు మీ పోలీసు వాళ్ళు మర్చిపోయారు. అలా ఎంతో మంది చచ్చిపోతున్నారు, మనము మర్చిపోతున్నాం. ఇప్పుడు మాలాంటి వాళ్ళని తీసుకోండి. మా అన్న వీరప్పన్ ఉన్నాడు, అడవిలో పెట్టమాసం తింటూ గండపు చెక్కలు గాలి పీల్చుకుంటూ జాలీగా బతికేస్తున్నాడు. మా భాయ్ దావూద్ ఉన్నాడు, షార్జాలో క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటూ సినిమా హీరోల చేత డాన్సులు చేయించుకుంటూ హెరాయిన్ పిలుచుకొని హాయిగా బతికేస్తున్నాడు. మా పిన్ని పూలాందేవి 60-70 మటలు చేసింది, ఇప్పుడు ఎంపీ అయింది. నీలాంటి 10 మంది ఆఫీసర్స్ సెక్యూరిటీగా పెట్టుకుని సంబంధంలో నుంచి పార్లమెంట్ కి దర్జాగా షిఫ్ట్ అయిపోయింది. సలహాలు ఇస్తున్నారా? వింటే పైకొస్తావు, వినకపోతే పైకి పోతావు. పిక్ ప్యాకెట్ కింద, బ్లాక్ టికెట్ కింద, మానభంగారి కింద, మర్డర్ కింద రేట్లు ఫిక్స్ చేసుకో. సెంటర్ లో సైట్ కొనుక్కుని సెటిల్ అయిపోవచ్చు. ఎంత ధైర్యం మీకు? నా పోలీస్ స్టేషన్ వచ్చి నన్నే బెదిరిస్తారా? లేకపోతే పక్క స్టేషన్కి వెళ్ళి మిమ్మల్ని బెదిరిస్తారా? షటప్. మన ఇంటి నంబర్ ఎంత? ఎంతరా? 267-677. హలో, ఏం చేస్తున్నావు చెల్లమ్మా? బొట్టు పెట్టుకుంటున్నాను. వద్దమ్మా, దాంతో ఇక నీకు పని ఉండకపోవచ్చు. ఆయనకి ఏమైంది? ఇప్పటి వరకు ఏం కాలేదమ్మా. ఇంకో అరగంటలో పెద్ద యాక్సిడెంట్ కాబోతుంది. అవుతుందా? అయ్యిందా? అవుతుంది. నువ్వు సరిగా 4:30 కల్లా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాయమ్మా. బతికుంటే సేవలు చేసుకుంది గాని, పోతే శవాన్ని తీసుకెళ్తూ గాని. ఏంట్రా వార్నింగ్ ఇస్తున్నావు? నేను ఎవరమ్మా? అటువంటి వాళ్ళెవరు ఇక్కడ అడ్మిట్ కాలేదే? అదేంటి, ఆయనకి యాక్సిడెంట్ అవుతుందని ఇక్కడ జాయిన్ చేస్తారని ఎవరో ఫోన్ చేసి చెప్పారు. యాక్సిడెంట్ అవుతుందనా? చెల్లమ్మా సారీ అమ్మా, ట్రాఫిక్ జామ్ అయ్యి దారిలో కొంచెం లేట్ అయింది. ఇదిగో మీ ఆయన. బావగారికి మరీ దేశభక్తి ఎక్కువైతే కాస్త బుద్ధి చెప్పామమ్మా. అన్న నీ మొహం చూడకుండానే జారిపడి సంసార జీవితానికి పనికొచ్చేలా కొట్టేసి వదిలిపెట్టాడు. ఓ 4 రోజుల్లో మామూలు మనిషి అయిపోతాడు. నువ్వు మాత్రం మామూలు మనిషిగా తయారు చేసుకో. లేకపోతే ఈసారి హాస్పిటల్ కాదు, డైరెక్ట్ గా శ్మశానానికే. వస్తాను చెల్లమ్మా, బాయ్. ఆగండి, కంపాస్ పారిపోతున్నారు, పట్టుకోండి. ఆగండి, పారిపోతున్నారు, పట్టుకోండి. కంపాస్ పారిపోతున్నారు, పట్టుకోండి. ఆగరా, ఇలా చంపేస్తాను. నిన్నే పదండి. ఆగరా, సార్ పంజాగట్టు లిఫ్ట్ ఇవ్వండి సార్. ఆ పోలీసులు అండి దొంగతనం చేసి వస్తుంటే నన్ను పట్టుకోవడానికి వస్తున్నానండి. మీరు కథ లిఫ్ట్ ఇస్తే తప్పించుకుంటానండి. అమ్మో, దొంగ లిఫ్ట్ నన్ను చేయ బాబు. చేస్తా చేయను. ఏం చెప్పాడు? లిఫ్ట్ అడిగాడు. నువ్వేమన్నా? ఇవ్వనన్నామా? చేశాడు. నా బ్యాగ్ ఎత్తుకెళ్ళామా? అందులో డబ్బుందా? ఉందమ్మా. అయితే నువ్వు నాకు లిఫ్ట్. వాడిని పట్టుకుని నీకు స్టేట్ గవర్నమెంట్ చేత గిఫ్ట్ ఇప్పిస్తాను. సరేమ్మా, కూర్చోండి. ఆగండి, ఫాలో మీ. పోలేవయ్యా. కిరణ్ బయట చాలా డేరింగ్ గా ఉన్నారు మేడం. డేరింగ్ అప్పుడే ఏం చూసావు? ఇంకెంత నాయన సైడ్ అయిపోవాలరా మేడం. పడకూడదు. అయితే నువ్వు బయటతో చెప్తే. అమ్మో, నా వల్ల కాదు. నీలాంటి బేస్ పిల్లస్ ఉండడం వల్లే దేశం ఇలా తగలబడింది. నన్ను చూడు ఎలా జంప్ చేస్తాను. ఏమయ్యా, మీకు సిగ్గులేదు? లేడీ ఏముండి లేడీ పిల్లలు ఆవిడ అలా దూకుతుంటే మీరు మగాళ్ళు ఏముండి పర్లాంగ దూరాన్ని పరిగెడతారా? యు ఆర్ అండర్ అరెస్ట్. చేతకంటే మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తారా? యూ షటప్. నువ్వు లిఫ్ట్ ఇచ్చింది ఎవరికో తెలుసా? మీ ఎస్ఐకి. అది మా ఎస్ఐ కాదయ్యా, పెద్ద 420. ఆ ముందు పరిగెడుతున్న దొంగ దాని తమ్ముడు. ఇద్దరు దొంగ పోలీస్ వేషాలు వచ్చి పర్సులు కొట్టి పారిపోతుంటే మేము పట్టుకోవడానికి పరిగెడుతున్నాం. ఈ లోపు పెద్ద హీరోలో నువ్వు వచ్చి లిఫ్ట్ ఇచ్చి తప్పించావు. అది నిజంగా ఎస్ఐ అనుకోని అదే కొట్టేసి ఉంటది. అచ్చయ్యో రావణీయమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః. పంతులు ఏంటి ఆలస్యమైంది? గిలక వారింట్లో చదిన ఉంటాను వెళ్ళానయ్యా. అయితే బాగానే ముట్టుంటది.
ఇంకెందుకు రౌండ్ అయితే కూర్చో. లేదు పేక. శివ శివ వేదం తిరగేసని చేతులతో అన్నం తినాలని లేదా? ఉంది ప్రభు. మరి ఉంటే ఎందుకు కూర్చొని ఆడబెట్టుకో. చెత్తం నాకు పెద్దగా రాదు. వస్తే మాత్రం మా అన్న ముందు గెలుస్తావా ఏంటి? ఓ మర్చిపోయా, అదొకటి ఉంది కదూ. ఆ అమ్మో అమ్మో, ఆట మొదలెట్టకుండానే పోలీసులు రైడింగ్ వచ్చేస్తుంది. మన దగ్గరికి ఎవరు వస్తారయ్యా? యు ఆర్ అండర్ అరెస్ట్. ఏంటి భయపడ్డావా? అంత లేదు గాని ఈ దసరా వేషం ఏంటి? ఏ సైకిల్ లోడ్ దగ్గర మామూలు పెట్టడానికి వేసి ఉంటది. మా ఊళ్ళో చందాలు వసూలు చేసే రేంజ్ కాదు ఇప్పుడు మా అక్కదే. అంత హై లెవెల్. మినిమం 5 ఏళ్ళు ఉంటాయి కానీ కేసు టేకప్ చేయట్లేదు. కావాలంటే చూడు, అరగంటలో 6 బ్యాగులు కొట్టుకొచ్చేసింది. అయితే ఓ చెయ్యేస్తావా? ఒక చెయ్యేంటి, 2 చేతులు వేస్తాను. ఏంటి సైడ్ బిజినెస్ చేస్తున్నావు? రైడింగ్ అయిపోద్ది. పెళ్లికి ముందు కాసేపు గుల్లుకుంటే తప్పే ఉందమ్మా. నీతో పెళ్ళా? వద్దా? అయితే డైరెక్ట్ గా శోభనానికి వెళ్ళిపోదాం. ఎక్స్ట్రాలొద్దు, కొలెస్ట్రాల్ కరుగుద్ది. ఈ లవ్వు కొవ్వు కరకరనేగా నీతో పెట్టుకునేది. నువ్వు హస్బెండ్, నేను వైఫ్ అయ్యి ప్రొడక్షన్ స్టార్ట్ చేసావనుకో, ఏం చక్కా ఓ పూలందేవిని, ఓ దావూద్ ఇబ్రహీంని, ఓ వీరప్పన్ని, ఓ శోభారాజ్ని డెలివరీ చేసి దేశం మొత్తం దోచేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. సిస్టర్, అక్క, బావేడి? నువ్వేమో పూలందేవి వీరప్పనంటూ బాగా భుజమే చెయ్యటం గుర్రెట్టావు. బావని చేతి స్తంభం మీద సైడ్ అయిపోయాడు. నన్ను కాదని ఎక్కడికి వెళ్తాడులే రా. ఆరేళ్ల పసిపిల్లని మానభంగం చేసిన ట్యూషన్ మాస్టర్ చాక్లెట్ చేతులు పెట్టి మీరు మనుషులా పశువులా? 6 ఏళ్ల పిల్లని రేప్ చేస్తే బాధపడాల్సింది పోయి సిగ్గు లేకుండా నవ్వుతున్నారా? అదే నీ చెల్లోని అక్క కూతురు అయితే ఇలాగే నవ్వుతారా? మిమ్మల్ని కనిపెంచేది ఆడది, మిమ్మల్ని కట్టుకుని మీ వంశాన్ని నిలబెట్టేది ఆడది, మీరు చేస్తే కన్నీళ్లు కార్చేది ఆడది. అలాంటి ఆడదాన్ని గౌరవించకపోయినా కించపరచకండి. చేతనైతే మగజాతిలో పుట్టినందుకు అలాంటి కామందుండి పట్టుకుని బుద్ధి చెప్పండి, లేదా సిగ్గుతో చావండి.